ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం ఎందరో పోరాడారు, కానీ చిట్ట చివరికి విజయం సాధించేటటువంటి సందర్భంలో కేసీఆర్ ముందున్నారు కాబట్టి అదంతా కేసీఆర్ క్రెడిట్ని సొంతం చేసుకున్నారు. అట్లాగే గాంధీ గారు కూడా భగత్ సింగ్ దగ్గర నుంచి అల్లూరి సీతారామరావు దాకా ఎంతోమంది పోరాడారు, కానీ దేశానికి సంబంధించి స్వతంత్రం ఇవ్వాలనుకున్నప్పుడు గాంధీ గారు ఉన్నారు. దాంతో ఆయన చెప్పినట్టు నడవడం అయింది. దాని పరిణామక్రమే దేశం ముక్కలవ్వటం. ఈ ముక్కలలో ప్రధానమైనటువంటి అంశం మత ప్రాతిపదిక కావడం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కాశ్మీర్ ఆనాటి నుండి రావణ కాష్టంలో రగులుతూ ఉన్నటువంటి అంశం. ఇప్పుడు ఆ రోజులో గాంధీ గారు ముగ్గురిని ప్రధానులు చేయాలనుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ, మహమ్మద్ అలీ జిన్నా, అదే సందర్భంలో షేక్ అబ్దుల్లా. అందుకోసమనే కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చి దానికి ప్రధానమంత్రిని చేశాడు. నెహ్రూకి భారతదేశం ఇచ్చాడు, జిన్నాకి పాకిస్తాన్ ఇచ్చాడు. తద్వారా ఆయన వాళ్ళ ముగ్గురు దగ్గర మంచోడయ్యాడు. వాళ్ళ పాఠ్యపుస్తకాలు అద్భుతంగా రాయించబడ్డాడు. తీరా చూస్తే భారతదేశానికి ఏం ఒరిగిందంటే 75 ఏళ్ల నుండి సంఘర్షణ వాతావరణం నడుస్తూ ఉంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పడం అంటే ఫరూక్ అబ్దుల్లా, ఆ షేక్ అబ్దుల్లా గారి వారసుడు గారు ఏం చెప్తారయ్యా అంటే, మననే రాజ్నాథ్ సింగ్ అన్నారు కదా, పీఓకేలో ప్రజలు కోరుకుంటున్నారు, వాస్తవంగా అయితే బాంబులతో పెద్ద కష్టంగా స్వాధీనం చేసుకోవడం, అలా బలవంతపు స్వాధీనం అనుకోవట్లేదు, అక్కడ ప్రజలే ఉద్యమాలు జరుగుతున్నాయి కాబట్టి మేము తీసుకొస్తాము, ఏదో ఒకనాటికి కలుస్తుంది అంటే, ఇప్పుడు దానికి ఈ ఫరూక్ అబ్దుల్లా గారు ఏం మాట్లాడతారంటే, పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయి, పాకిస్తాన్ ఈజ్ నాట్ వేరింగ్ బ్యాంగిల్స్ యాజ్ ఆటమ్ బాంబ్. ఇది ఫరూక్ అబ్దుల్లా చెప్పేది. వాళ్ళు ఏం చేతులకు గాజులు దొరుకోలేదు, వాళ్ళ దగ్గర అణుబాంబులు ఉన్నాయి. మన దగ్గర ఏమైనా సేవటాపాకాయలను చిచ్చుబుడ్లు ఉన్నాయా? అణుబాంబు దగ్గరకు వస్తే మన దగ్గర అణుబాంబు లేదా ఏంది? పాకిస్తానోడి తరపున భారత్లో ఉన్నటువంటి కాశ్మీర్కి సంబంధించినటువంటి నాయకుడు భారత ప్రభుత్వాన్ని బెదిరించడం అన్నటువంటి ఇక్కడ విచిత్రం.